పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో తనదైన మార్క్ వేస్తున్నారు. డ్రైన్ల ప్రక్షాళన కోసం ఉండి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాని నుంచి వచ్చిన ఆదాయంతో నియోజకవర్గంలోని సాగు, తాగు, పంట కాలువలు ప్రక్షాళన చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పూడుకుపోయిన కాలువలు, డ్రైనేజీలను యుద్ధ ప్రాతిపదికన బాగు చేస్తున్నారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నిర్ణయం పట్ల పలువురు రైతులు అభినందిస్తున్నారు. దాతల సహకారంతో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక చేస్తానంటున్న రఘురామకృష్ణరాజుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ఒక ప్రత్యేక అకౌంట్ క్రియేట్ చేశారు. తాగు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఆ అకౌంట్ నుండి ఖర్చు పెడుతూ అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. మనతో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉన్నారు. సరే, ఏంటి ఈ అకౌంట్, అసలు ఏంటి కథ, ఏంటి ఆ అమౌంట్, ఎట్లా మరి దాతలు ముందుకు వస్తున్నారా? దాతలు మేము ఊహించిన దానికన్నా కూడా మంచి రెస్పాన్స్ ఉంది. గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కొన్ని చోట్ల కొంతమంది రైతులు ఇంకా మరీ పొలాలు మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కొద్ది రిపేర్లు చేసుకోవడం తప్ప ఎక్కడ ప్రభుత్వం మరి ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల్లో మరి ఒక తట్టెడు మట్టి కూడా ఆ వీడేది కూడా తీసిన పాపాన పోలేదు. దానివల్ల సమస్య మరింత జట్లు అయింది. సో దీనికి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధుల కొరత బాగా ఉంది కాబట్టి ప్రభుత్వం వైపు చూడకుండా మెయిన్ ఆక్వాకల్చర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అగ్రికల్చర్కి ఇబ్బందే, నీళ్ళు అందట్లేదు, ఒకవేళ అందినప్పుడు ఆ వాటర్ మళ్ళీ పైకి వెళ్ళడానికి వీలు లేక పొలాలు మునిగిపోవటం, 2 రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆక్వాకల్చర్ కూడా మళ్ళీ ఆ వాటరు త్వరగా మెయిన్ ఉప్పుడేరులో కలవనందువల్ల బ్యాక్టీరియల్ కౌంట్ కూడా బాగా ఎక్కువైపోయి మరి అదే వాటర్ వాడుకున్నందువల్ల ఆక్వా పంటలు కూడా దారుణంగా దెబ్బతింటున్నాయి. సో అందుకని చెప్పి ఇది క్లీనింగ్ అనేది ఈ ఆక్వా రంగానికి, వ్యవసాయ రంగానికి అత్యంత అవసరం కాబట్టి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉంది కాబట్టి ప్రభుత్వం మీద పూర్తిగా ఆధారపడకుండా సో ఆ ఇరిగేషన్ అండ్ డ్రైన్స్ అధికారుల పర్యవేక్షణలో మేము ఒక సపరేట్ అకౌంట్ కలెక్టర్ గారితో ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు కాంట్రాక్ట్ సిస్టమ్ లాగా కాకుండా ఎక్విప్మెంట్ని మ్యాన్ అవర్స్కి తీసుకొచ్చి అధికారుల పర్యవేక్షణలో, రైతుల పర్యవేక్షణలో దగ్గరుండి నైట్ పనిచేసినా కూడా నైట్ కూడా ఎవరొకరు ఉండేలాగా అదంతా నోట్ చేసుకుని సో వాళ్ళకి పేమెంట్ అష్యూరెన్స్ ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపిస్తున్నాం. ఆల్రెడీ 10 చోట్ల మొదలైంది. ఇంకొక 10 చోట్ల ఈరోజు జాయింట్ కలెక్టర్ గారితో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ 10 చోట్ల కూడా ఆయన క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే రేపటి నుంచి ఒకేసారి 20 చోట్ల పని జరుగుతుంది. సో రాబోయే నెల రోజుల్లో ప్రిలిమినరీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని డ్రైన్స్ పూర్తిగా క్లీన్ అయిపోతాయి. కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్న దగ్గర ఈ పంటకు ఇబ్బంది లేకుండా కంప్లీట్ అవుతాయి. సో అది కంప్లీట్ అవుతూ మంచినీరు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. గతంలో ఒక స్కీమ్ పరిమళ దగ్గర నుంచి చిన్నకాపురం వరకు కొంత కంప్లీట్ చేసి 5 సంవత్సరాలుగా నేను ఎంపీగా వచ్చిన కొత్తలో దాన్ని కొన్ని రిపేర్లు చేయడం జరిగింది. పునఃప్రారంభించడానికి మరి తర్వాత ఎవరో మరి నేను ఇనిషియేట్ చేశానని ఆపారా, ఎందుకు ఆపారో తెలియదు. మరి అది సుమారు ఒక 45 నుంచి 50 లివింగ్ ఏరియాస్కి, అంటే కొన్ని పూర్తి విలేజెస్, కొన్ని విలేజెస్లో పెద్ద విలేజెస్లో 2-3 కాలనీలు ఉంటే ఆ 2-3 రీజియన్స్గా మనం చూసుకుంటే సుమారు ఒక దగ్గర 50 నివాస ప్రాంతాలకి ఈ మంచినీటి సదుపాయం, రక్షిత మంచినీరు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ పనులు ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 15 నాటికి ఒక 35 హ్యాబిటేషన్స్కి, డిసెంబర్ 31 అంటే జనవరి 1కి నా టార్గెట్, ఆగస్టు 15కి ఈ 35, జనవరి 1-25 నాటికి మిగిలిన ఇంకొక 25 గ్రామాలు మంచినీరు ఆ పరిమళ నుంచి
డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా ఇవ్వగలమన్న నమ్మకం అధికారుల సమీక్ష తర్వాత నాకు వచ్చింది. సో ఏదైతే నేను నా ఎన్నికల్లో వాగ్దానం చేశానో అవన్నీ కూడా ఈ సంవత్సరం అంతానికే 100% కంప్లీట్ చేస్తాం. ఈ ఉండి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏంటి, ఎవరు చూస్తారు సార్ ఈ అకౌంట్, మరి ఈ విధి నిర్వహణలు కానీ? కలెక్టర్. ప్రతిపక్షాలు అంటే ప్రజలకు సంబంధం లేదు, ప్రజలు డబ్బు ఇస్తారు. కంట్రోల్ అంతా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, చెక్ పవర్ అంతా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే మాకు ఇప్పుడు కావాలి ఈ పని, ఈ క్రాప్ సీజన్కి మాకు కావాలి పని. ఇప్పుడు కావాల్సిన పని ప్రభుత్వం టెండర్లు పిలిచి చేయాలి అన్న టైం పడుతుంది. ప్రస్తుతం నిధుల కొరత ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం గుండు సున్నా చేసి వెళ్ళిపోయింది. అసలు వాళ్ళు అంత అప్పు చేశారు, ఇంకా లెక్కలు దొరకట్లా. ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళకి 5,000 కోట్లు సరిపోతుంది వర్కింగ్ క్యాపిటల్. గతంలో అంతే ఉండేది. ఇప్పుడు 36,500 కోట్లు అప్పు ఉంది, అకౌంట్లో సున్నా ఉంది. మరి ఏమైంది అంటే తెలియదు. అందుకే ఇప్పుడు రైతులు కూడా మరి 2 నెలలుగా పేమెంట్లు లేవు. ఇప్పుడు ఇవ్వాలి, ప్రయారిటీలో ఇవ్వాలి అంటే అక్కడ దమ్మిడీ లేదు. కొంచెం టైం పడుతుంది. కాలు చేయి కూడదీసుకునే దిశగా మా ప్రభుత్వం ఉంది. సో కాబట్టి దీనికోసం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమని శ్రీశ్రీ పాట ఉంది కదా, ఆ పాటదారిలో మన పని మనమే చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాం. సాగునీరు తాగునీరు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు, ఆ దిశగా అడుగులు కూడా వేశారు, సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు వడివడిగా వేస్తున్నాం. మా ప్రయాణం కూడా అతి త్వరలో కంప్లీట్ అవుతుంది సక్సెస్ఫుల్. మిగిలిన సమస్యలు ఉన్నాయి ఉండి నియోజకవర్గంలో. రహదారులు కానీ, గ్రామాలకు వెళ్ళే రోడ్లు కానీ, కనెక్టివ్ రోడ్లు పూర్తిగా అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద ఏమన్నా ప్రత్యేక కొన్ని చోట్ల అధ్వానంగా ఉన్నమాట వాస్తవం. దాని మీద కూడా ఈ ఎన్ఆర్జీఎస్లో ఆ నిధులు సమకూర్చుకొని, ఎందుకంటే ఇప్పుడు ఫైనలైజ్ చేయాలి మన నియోజకవర్గానికి ఎంత నిధులు అంటే కనీసం ఒక 30 కోట్లన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వస్తే ఎన్ఆర్జీఎస్ నిధులతో 10% మార్జిన్ మనీ మనం వేసుకోవాలి. అది కూడా ఆ గ్రామస్తులు కొంత ముందుకు వస్తారు. సో దాంతో మ్యాక్సిమం అట్లీస్ట్ ఇదివరకు గర్భిణీ స్త్రీలకు మార్గ మధ్యలోనే డెలివరీ అయ్యేది, హాస్పిటల్ దాకా హ్యాపీగా చేరుస్తాం ఇమీడియట్గా. అది సార్, మరోపక్క చూసుకుంటే 4 ఏళ్ల పాటు గత ప్రభుత్వం మిమ్మల్ని ప్రజలకు దూరంగా ఉంచింది. ఇప్పుడు ఈ 20 రోజులుగా మీరు చూస్తున్నారు, మేము కూడా ఉదయాన్నే వచ్చాం, ప్రజలు వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీరు ఎక్కువ సమస్యలు దేని మీద చెప్తున్నారు? ప్రజలతో ఇలా ఇంటరాక్ట్ అవుతుంటే ఏ విధంగా అనిపిస్తుంది? అంటే అందరికీ ఉన్న ప్రధాన సమస్య అయితే తాగునీరు ఇదే. ఇది కాకుండా ఇంకా ఇండివిజువల్స్కి రకరకాల సమస్యలు ఉంటాయి. ఇళ్ల స్థలాలు పెద్ద సమస్య ఏం కాదు. ఇళ్ల స్థలాల కన్నా వాళ్ళకి వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఎవరికి ఒంట్లో బాగోకుండా ఉండొచ్చు, ఇంకొకరికి ఏదో స్కూల్ సీటు కోసం ప్రాబ్లం ఉండొచ్చు, మరీ పేదవాళ్ళు అయితే ఏదో కొంత ఇబ్బందులు ఉంటే మరి ఆ స్కూల్ యాజమాన్యంతో అంటే ఇండివిజువల్ సమస్యలు ఉన్నాయి, కమ్యూనిటీ సమస్యలు ఉన్నాయి. సో దేనికి అది అడ్రస్ చేయాలి. ప్రజలతో ఇంటరాక్షన్ ప్రజలతో ఇంటరాక్షన్ నాకు కొత్త ఏం కాదు. గతంలో ఒక 6 నెలలు ఉన్న తర్వాత నాకు అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర బహిష్కరణ విధించాడు. ఇప్పుడు ప్రజలు అతనికి ముఖ్యంగా నాకు రాష్ట్ర బహిష్కరణ విధించినందువల్ల నేను మరి 4.5 సంవత్సరాలు అదే పనిగా రోజుకో గంట రచ్చబండ పెట్టి ప్రజలందరికీ నిజాలు చెప్పాం. ఇప్పుడు ప్రజలు అతనికి రాష్ట్ర బహిష్కరణ విధించారు. అతను నాకు ఏ శిక్ష విధించాడో ప్రజల చేత అతనికి ఆ శిక్ష విధించబడేలా చేశా. ఒప్పుకుంటావు కదా. సో అది టిట్ ఫర్ చాట్ అంటే అదనమాట. RRR ఎట్ 100 days అనుకుంటే ప్రధానంగా ఒక 5 పనులు ఈ ఉండి నియోజకవర్గంలో హామీల్లో నేను చేయాలి అనే ఏమన్నా? నా 100 daysలో ఒకటి ఇరిగేషను అయిపోతుంది, డ్రైన్ క్లియరెన్సు, 60% ఆఫ్ వాటర్ సప్లై అవుతుంది. 180 days అయితే అది కూడా మొత్తం అవుతుంది. తర్వాత కోపెల్ల బ్రిడ్జ్ ఒకటి ప్రారంభించాలి, అది కూడా ఒక 3 నెలల్లో
పని ప్రారంభించి 9 నెలల్లో కంప్లీట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. అది కూడా అవుతుంది. అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, కోపల్లి వంతెన చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ. ఏంటి ఎప్పట్లాగా పూర్తి అవకాశం ఉంటుంది ఉండి మెయిన్ సెంటర్లో ఉన్నటువంటిది కోపల్లి వంతెన? మళ్ళీ జూన్ 28 వాళ్ళ మళ్ళీ జూన్ 28 నాటికైతే ఖచ్చితంగా మనం ప్రయాణం చేయగలమని నేను అనుకుంటున్నా. 2-3 నెలల ముందైనా షాక్ తినక్కల్లా, లేట్ అయితే అవ్వదు. ఈ ఆక్వీడ్ మీరు చూసుంటారు, ఎక్స్టెన్షన్ అటు పూర్తి అవ్వక పూర్తిగా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్న ఎక్స్టెన్షన్. అది ఎన్హెచ్ స్కీము, దానికి ఇబ్బంది ఏమీ లేదు. అది ఇంకొక రొటీన్లో దానికి నేనేం చేయక్కల్లా. నేనేం చేయకుండానే అది నెక్స్ట్ 3-4 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఇబ్బంది లేదు. ఓకే, మొత్తం మీద చూసుకుంటే ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేయబోతున్నాను. ఈ 100 రోజుల టార్గెట్ పెట్టుకుని సాగునీరు తాగునీరుతో పాటుగా రహదారులకు సంబంధించి కానీ ప్రజల ఇబ్బందుల పరిష్కారమే ధ్యేయంగా తాను పనిచేయబోతున్నట్లుగా కూడా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ,